హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఈజీ కుక్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో మెత్తగా దూదిలా ప్రిపేర్ చేసుకొని నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయేలా పూరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఇవి బాగా పొంగుతాయి, అలాగే చల్లారిన తర్వాత కూడా అస్సలు గట్టిగా అవ్వకుండా మెత్తగా ఉంటాయి. ఇందులో ఎలాంటి ఎక్స్ట్రా రవ్వలు అవి యాడ్ చేయకుండా ఉత్తి గోధుమ పిండితో మెత్తటి దూది లాంటి పూరీలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు వీడియోలో చూసేద్దాం. దీనికోసం ముందుగా ఒక గిన్నెని తీసుకొని దీంట్లోకి 3 కప్పుల వరకు గోధుమ పిండిని తీసుకుంటున్నాను. నేను మొత్తం ఇక్కడ గోధుమ పిండే తీసుకుంటున్నానండి. ఒకవేళ మీకు మైదా పిండి కూడా యాడ్ చేసుకోవాలనుకుంటే 1 కప్పు వరకు మైదా పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి 1/2 టీ స్పూన్ వరకు ఉప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు నూనెను కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ నూనె ఉప్పు మొత్తం పిండికి బాగా పట్టేలా నేను చూపిస్తున్నట్టుగా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి కొద్దిగా నీళ్ళను యాడ్ చేసుకుంటూ పిండిని గట్టిగా పిసక్కుండా మెత్తగా కలుపుకోండి. ఇలా కలుపుకోవడం వల్ల పూరీలు అనేవి బాగా పొంగుతాయి. గట్టిగా అసలు నలపొద్దండి, చపాతీకి చేసినట్టుగా చేయొద్దు. కొంచెం స్లోగా నేను చూపిస్తున్నట్టుగా ఇలా ముద్దగా వచ్చేంత వరకు కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకుంటూ తడిపేసుకోండి పిండిని మొత్తం. ఇలా తడుపుకున్న తర్వాత దీనిని పక్కన పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు ఉంచండి, సరిపోతుంది. ఇలా ఈ పిండి మొత్తం 5 నిమిషాలు నానిన తర్వాత తీసుకొని ఒకసారి బాగా కలుపుకొని దీనిని కొద్దిగా పిండి ముద్దల్ని తీసుకొని ఉండలు చేసుకొని పక్కన పెట్టుకోండి. మీకు తగ్గట్టుగా పూరీ సైజుకి సరిపడా ఉండలు చేసుకోండి. నేను ఇక్కడ చిన్నగానే చేస్తాను కాబట్టి పూరీలు నేను ఉండలు చిన్నగా చేసుకుంటున్నాను. మీరు పెద్దగా చేసేలా అయితే ఉండలు పెద్దగా చేసుకోండి. ఇలా చేసుకొని పూరీ ఉండల్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఏదైనా ఒక ప్లెయిన్ సర్ఫేస్ మీద కానీ లేకపోతే చపాతీ చేసుకున్న రాయి మీద కానీ కొద్దిగా ఆయిల్ అప్లై చేసి మనం ముందుగా చేసి పెట్టుకున్న పిండి ముద్దను తీసి దీన్ని రౌండ్గా నేను చూపిస్తున్నట్టుగా పూరీ షేప్లోకి ఒత్తేసుకోండి. స్లోగా ఒత్తుకోండి, గట్టిగా ఒత్తారంటే పిండి మెత్తగా ఉంటుంది కాబట్టి అటు ఇటు అయిపోతుంది. స్లోగా ఒత్తుకొని రౌండ్ షేప్లో అయితే చేసేసుకోండి, లేకపోతే ఏదైనా ఒక రౌండ్ కంచం కానీ గిన్నెను కానీ తీసుకొని కట్ చేసుకొని అయిపోతుంది. ఇదే ప్రాసెస్లో మొత్తం అన్ని పూరీలు చేసేసుకొని పక్కన పెట్టుకోండి. సో దట్ మనకి వేపుకున్నప్పుడు హడావిడి లేకుండా ఉంటుంది. మనం ముందుగా చేసి పెట్టుకున్న పూరీలను బాగా నూనె కాగిన తర్వాత దీంట్లో వేసుకొని పొంగేంత వరకు ఒకవైపు తర్వాత ఇంకొక వైపుకు టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసేసుకోవడమే. అంతేనండి, ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకునే పూరీ రెసిపీ రెడీ అయిపోతుంది. ఇవి అస్సలు నూనె లాగవండి, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి మెత్తగా. నెక్స్ట్ టైము నేను చూపించిన ఈ ప్రాసెస్లో ప్రిపేర్ చేయండి. అస్సలు ఎలాంటి హడావిడి లేకుండా సింపుల్గా అయిపోతాయి, ఈజీగా టేస్టీగా కూడా ఉంటాయి. ఒకవేళ మీకు పూరీలు పొంగకపోతే కనుక నేను చూపిస్తున్నట్టుగా ఆయిల్ పైనుంచి కూడా పోర్ చేస్తూ ఉండండి. ఇలా పోయడం వల్ల పూరీలు బాగా పొంగుతాయి. అంతేనండి, నెక్స్ట్ టైం ఈ ప్రాసెస్లో ప్రిపేర్ చేయండి. సింపుల్గా ఈజీగా అయిపోతాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.